హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ గార్డెనింగ్ వర్క్ ఎంతవరకు వచ్చింది? మాకు ఇక్కడ మంచు కురవడం తగ్గింది, వాతావరణం వెచ్చబడుతుంది, మేఘాలు వస్తున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, పక్షులు సందడి చేస్తున్నాయి, ఉడతల బెడద ఎక్కువైంది, లేళ్లు గుంపులు గుంపులుగా వస్తున్నాయి, కుందేళ్లు పిల్లలతో సహా బయటకు వస్తున్నాయి. సందడి అయితే చాలా ఎక్కువైంది. మీరేం చేస్తున్నారో జోన్ల ప్రకారం ఆల్రెడీ కొంతమందికి బాగా వాతావరణం వెచ్చబడి ఉంటుంది. మాకు ఇప్పుడిప్పుడే ఇక్కడ నర్సరీలు తీస్తున్నారు. తిరిగి చూడాలి మొక్కలు. అవి ఈసారి కొత్తవి తీసుకొచ్చి పెట్టాలి. ప్రతి సంవత్సరం క్లీన్ చేసేటప్పుడు ఈ ఏడాది ఆపేద్దాం అనుకుంటాను. ఏప్రిల్ వస్తూనే మళ్ళీ మొదలు. ఆ ఇంట్రెస్ట్ అలాంటిది. మరి అయితే సెలవు రోజున వాతావరణం బాగున్నప్పుడు సరే ఇంకా పని మొదలు పెట్టాలి కదా, పిల్లలకి పరీక్షలు కూడా అయిపోతున్నాయి, కొద్దిగా తీరిక దొరికింది కదా అని ఇంటి చుట్టూతా తిరిగి చూస్తే ఏముంది, ఆంధ్రప్రదేశ్లో అక్రమ చర్చలు పెరిగినట్టు పెరిగింది. చుట్టుపక్కలంతా వీడు. అది చూడగానే నీరసం వచ్చింది. ఇంటిల్లపాది ముఖముఖాలు చూసుకుని అప్పటికప్పుడు పెరగటం మొదలు పెట్టాం. అందరం కలిసి ఆడుతూ పాడుతూ అనుకునేరు. కాదు అరుస్తూ కరుస్తూ పెరిగేసాం అనమాట. తెలిసిందే కదా, వీడిని అలాగా వదిలేస్తే మొత్తం అంతా నాశనం చేసి పెడుతుంది, భూమిలో పోషకాలు లాగేస్తుంది, ముప్పడిగా పెరిగిపోతుంది, విత్తనాలను త్వరగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విత్తనాలు గాలికి ఎగిరి చుట్టుపక్కల వాళ్ళ స్థలాల్లో కూడా వీడు పెరుగుతుంది. అందువల్ల ఆఘమేఘాల మీద పెరిగేసాం. మనమేమి అధికారం లేని అధికారులం కాదు కదా. అందులోనూ ఇక్కడ క్లీన్ చేయకపోతే ఫైన్లు కట్టాలి కదా. ఉపమానం చాలా చక్కగా చెప్పాను కదా, అక్రమ చర్చల్లాగా వీడు రావడం. నిజమే కదా. మరి ఈ మధ్య రామాయణం చదివాను. మహర్షి ఎంత బాగా ఇస్తారో ఉపమానాలు. నాకైతే ఈ ఉపమానం కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. కాకపోతే వీడంతా క్లీన్ చేసిన తర్వాత అభిప్రాయ భేదాలు బాగా తలెత్తాయి. నేను పూల మొక్కలు పెంచుకుంటానని నేను, కాదు గుమ్మడి పాదులు పెంచుకుంటాము లేకపోతే కార్ను పెంచుకుంటాము అనే పిల్లలు. చూడాలి ఎవరో నెగ్గుతాము. క్రితం సంవత్సరం అయితే చక్కగా గుమ్మడి పాదులు పెంచి గుమ్మడి పళ్ళు తీసుకొచ్చారు, పెద్దవి చిన్నవి పిల్లలు. చాలా చక్కగా చూపిస్తారు ఆసక్తి. మీరేం చేస్తున్నారు? ఏం మొక్కలు పెంచుతున్నారు? మొదలు పెట్టేశారా? ఎంతవరకు పెరిగాయి? నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ చుట్టుపక్కల నర్సరీలన్నీ తెరిచారు. వారాంతంలో వర్షాలు పడకపోతే ఇక అదే పని, నర్సరీలు తిరిగి చూస్తూ ఉండడమే. శామ్స్ క్లబ్లోను కాస్ట్కోలోను ఆల్రెడీ చూశాను. ఆ మొక్కల సందడి, మందార మొక్కల దగ్గర నుంచి అన్నీ వచ్చేసాయి. మీరేం చేస్తున్నారు? ఏమేమి మొక్కలు పెంచుతున్నారు? ఎంతవరకు వచ్చారు? నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.